నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ సీటుపై రాద్ధాంతం సాగుతోంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న నేతకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది అనే ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో పచ్చ పార్టీ జెండా మోసిన కుటుంబాన్ని దూరం పెడుతున్నారా? నారా లోకేష్కి టచ్లో ఉన్న మరో నేతకు సీట్ ఇవ్వబోతున్నారా? ఎమ్మగనూరు టీడీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. జరుగుతున్న పరిణామాలతో తన సీటు కిందకి నీళ్లు వస్తాయి అని ఇన్ఛార్జ్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో చూద్దాం. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు హయాం నుంచి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీవీ మోహన్ రెడ్డి పార్టీలో క్రియాశీలంగా ఉండేవారు. టీడీపీలో కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు. తర్వాత ఆయన వారసుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు టీడీపీలో కీలకంగా ఉంటున్నారు. 2014లో తొలిసారి అక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దెబ్బకు బీవీ అడ్రస్ గల్లంతైంది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జయనాగేశ్వరరెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మిగనూరు సీటు ఆశించి అక్కడ సొంతంగా టీడీపీ ఆఫీస్ కూడా ప్రారంభించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే సీటు ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. అయితే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా జయనాగేశ్వరరెడ్డి సీటు హామీ పొందారని సమాచారం. లోకేష్ నుంచి సీటు హామీ లభించినప్పటికీ జయనాగేశ్వరరెడ్డిపై అక్కడ వ్యతిరేకత తీవ్రం కావడం, చాలా మంది నుంచి ఆయన అప్పు తీసుకుని ఎగ్గొట్టాడనే ఆరోపణలు రావడం మైనస్ గా మారింది. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకుంటున్నప్పటికీ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, కార్యకర్తలకు దూరంగా ఉండడం వంటి పరిణామాలు అతని గ్రాఫ్ను దిగజార్చిందనే టాక్ నడుస్తోంది. జయనాగేశ్వరరెడ్డి వ్యవహారం టీడీపీ నాయకత్వానికి తెలియడంతో ఆయన్ను మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆయనకు సీటు పోతుందనే బెంగ పట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరులో టికెట్ ఎవరికి ఇచ్చినా, ఎంతమందిని మార్చినా అక్కడ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఘంటాపథంగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సైకిల్ పార్టీకి అక్కడ స్థానం లేదని వైఎస్ఆర్సీపీ క్యాడర్ తేల్చి చెబుతున్నారు. ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.